కల్వకుంట్ల కవిత బెయిల్ వ్యవహారంలో సుప్రీంకోర్టు మీద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వివాదం సృష్టించాయి. సుప్రీంకోర్టు ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసింది. దీని మీద తాజాగా సీఎం రేవంత్ స్పందించారు. పత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నానని ట్వీట్ చేశారు. న్యాయ వ్యవస్థ దాని స్వతంత్రత పట్ల నాకు అపార గౌరవం, విశ్వాసం ఉన్నాయని స్పష్టం చేశారు. ఓటికి నోటు కేసుని వేరే రాష్ట్రానికి మార్చారన్న బీఆర్ఎస్ పిటిషన్ సందర్భంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలని ఆ పార్టీ తరపు లాయర్లు సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీని మీద సుప్రీం న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం రాజకీయ పార్టీలను సంప్రదించి ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం ప్రశ్నించింది. రేవంత్ వ్యాఖ్యల మీద ఆయన తరపు లాయర్లు కోర్టుకి క్షమాపణ చెప్పారు. సార్, కవిత బెయిల్ మీద అన్ని రాజకీయ పార్టీలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగానే ఉన్నాయి కదా? అందరూ అదే విధంగా మాట్లాడారు. అది విచిత్రం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ నిర్ణయం మీద ఆ రకంగా వ్యాఖ్యలు చేయకూడదు. ఆయన వ్యాఖ్యల సారాంశం ఏంటి? అక్కడ బీఆర్ఎస్కి బీజేపీకి మధ్య ఏదో ఒప్పందం కుదిరింది, లోపాయకారి ఒప్పందం. అందుకోసం అని చెప్పి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. అంటే సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం అనేది బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఒప్పందం జరిగింది కాబట్టి ఇచ్చింది అని చెప్పి స్వయంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అనడం ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు. అందుకే ఆయన ఇవాళ క్షమాపణ చెప్పాడు. ఆయన ఒక్కడే కాదు, బీజేపీ కూడా అన్నది. బీజేపీ మరి కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా ఒక మాట మాట్లాడారు. అదేమిటంటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ కొమ్మకై తెచ్చుకున్నాయి ఈ బెయిల్ని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైనటువంటి అభిషేక్ సింఘ్వియే కవిత కేసు కూడా వాదించాడు బీఆర్ఎస్ తరఫున అని చెప్పి. ఇదొక విచిత్రమైనటువంటి వాదన. అందులోనూ కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖలో మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఈ రకంగా మాట్లాడడం అనేది కంప్లీట్గా వ్యవస్థను అవమానించడం. అటు రేవంత్ రెడ్డి కానివ్వండి, ఇటు బండి సంజయ్ కానివ్వండి, ఇదే విధంగా అవమానించారు. మరోవైపున కవిత గారేమో నేను సత్యమేవ జయితే, నేను కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చాను అన్నారు. అది కూడా కరెక్ట్ కాదు. చివరికి ఇప్పుడు కోర్టులో నిన్నేమైంది? ఓటుకు నోటు కేసు వ్యవహారంలో రేవంత్ రెడ్డి గారే మాట్లాడిన మాటల్ని బీఆర్ఎస్ లాయర్లు కోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొస్తే వారి కోపం వచ్చింది సహజంగానే. వారు అందుకనే వెంటనే దీని గురించి మాట్లాడారు. మేము రాజకీయ పార్టీలను సంప్రదించి ఇట్లా డైరెక్షన్స్ ఇస్తామా? ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి చేయదగినటువంటి ప్రకటనేనా ఇది? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని చెప్పి, ఇది న్యాయస్థానాల గౌరవ ప్రతిష్టలకు సంబంధించిన అంశం అని చెప్పి చాలా కఠినంగా మాట్లాడారు. అంతేకాదండి, యాక్చువల్గా నిన్న ఈ ఓటుకు నోటు కేసు వ్యవహారం ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆయన కిందన ఏసీబీ కూడా ఉన్నది కాబట్టి ఏసీబీ ప్రాసిక్యూట్ చేస్తున్న ఈ కేసు సక్రమంగా ముందుకు సాగదు అనేది. ఆ నేపథ్యంలో కేసును తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్కి బదిలీ చేయండి అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కోరుతున్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఏమన్నది? మరి మీరు ఈ విధంగా న్యాయ వ్యవస్థ మీద వ్యాఖ్యలు చేస్తే మరి ఈ కేసును మేము ఎందుకు మధ్యప్రదేశ్కి బదిలీ చేయకూడదు అని కూడా అన్నారు. చేసే అవసరం కూడా రావచ్చు అని అన్నారు. ఇంకా చేయలేదనుకోండి, కానీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియమిస్తామని చెప్పారు. దానికి సంబంధించి అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తుల కోసం చూస్తున్నారు, అది వేరే విషయం. కానీ సుప్రీంకోర్టు ఖచ్చితంగా దీన్ని పరిగణనలోకి తీసుకుంది. ఆ విషయాన్ని గ్రహించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. నా వ్యాఖ్యలో న్యాయ వ్యవస్థని ప్రశ్నిస్తున్నట్టుగా కొందరు ఆపాదించారు అని అన్నారు, కానీ ఎవరు ఆపాదించలేదు. ఆయన మాట్లాడిన మాటలకు అర్థం అదే. పత్రికలో వచ్చిన వార్తల మీద బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నా అన్నారు. అంటే పత్రికలో వచ్చిన వార్తలు కానీ నేను అనలేదు అనేటువంటి ఒక సూచన ఉంది అందులో. అది కూడా కరెక్ట్ కాదు. ఒకసారి మనం తప్పు చేసామనుకున్నప్పుడు దానికి క్షమాపణ చెప్పాలి అనుకున్నప్పుడు సూటిగా చెప్పాలి, కానీ మళ్ళీ ఈ విధంగా తప్పించుకోవడానికి ప్రయత్నించకూడదు. పత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నారు. పత్రికల్లో వార్తలు రావడం కాదు, స్వయంగా ఆయనే మాట్లాడాడు. న్యాయ వ్యవస్థ దాని స్వతంత్రత పట్ల నాకు అపార గౌరవం, విశ్వాసం ఉన్నాయన్నాడు. మంచిదే. ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి తన కామెంట్స్ వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పడం మంచిది. అంతేకాదు, ముందు ముందు ఇటువంటి కేసుల్లో ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ కోర్టుల మీద ఇట్లా ఇష్టారాజ్యంగా మాట్లాడకూడదు. ఎస్పెషల్లీ అవతల పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఏదైనా కొద్ది రిలీఫ్ దొరికినప్పుడు. లేకపోతే ఈ విధమైనటువంటి పరిస్థితి వస్తుంది. సుప్రీంకోర్టు ఇటువంటి విషయాల్లో కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి.